వైసీపీ రెబల్ ఎంపీగా గత 5 ఏళ్లు జగన్తో వైరం పెట్టుకుని మీడియాలో రచ్చ చేసిన రఘురామ చివరకు అరెస్ట్ అయి పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నాడు. అయినా ఆయన నోటిదూల తగ్గకపోగా పెరుగుతూనే వచ్చింది. జగన్ను పట్టుకుని వాడు వీడు అంటూ మీడియా ఎదుట రఘురామ తిట్టేవాడు. అయితే రెండో దఫా మొన్నటి ఎన్నికల వేళ రఘురామకు చుక్కలు కనిపించాయి. అటు బీజేపీ పట్టించుకోలేదు, ఇటు చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. అయితే చివరకు బతిమలాడి బామాలి మీడియా ముందుకు రచ్చ చేయడంతో చంద్రబాబు దయతలిచి ఉండి టికెట్ ఇచ్చారు. అక్కడ ఎమ్మెల్యేగా రఘురామ గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచాక రఘురామ మారిపోయాడు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడం, కేవలం ఎమ్మెల్యేగానే చూడడంతో రఘురామలో మార్పు వచ్చింది. జగన్ను అసెంబ్లీలో కలిసి ఆప్యాయంగా మాట్లాడే వరకు రఘురామ తగ్గిపోయాడు. ఇక తాజాగా మీడియాలో జగన్ను గతంలో వాడు వీడు అన్నానని, ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తానని, 5 ఏళ్లు సీఎంగా చేసిన జగన్తో మర్యాదగా ఉంటానని రఘురామ సెలవిచ్చారు. దీంతో రఘురామకు జ్ఞానోదయం అయిందని, ఇక మారిపోయాడని అర్థమవుతోంది. సో ఇప్పుడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడి ఉండొచ్చు, కానీ అప్పుడు నన్ను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశము మరెందుకో కొన్నిసార్లు నేను వాడు వీడు అంటాం కూడా జరిగింది. ఇప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అనే వయసులో నాకన్నా చిన్నోడు, నా స్నేహితుడు కొడుకు అయినప్పటికీ కూడా మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు